తను ఐ యు షూర్ అభి ఇస్ కమింగ్? ఎస్ అమ్మా, హీ హాస్ ప్రామిస్డ్ మీ. అలాగే తన ప్రామిస్ ని ఎప్పటికీ మర్చిపోడు. నీకంతగా నమ్మకం లేకపోతే ఒకసారి మాట్లాడు చూడు. చూడు. అయ్యో, నీ ఫోన్ బ్యాటరీ లోగా ఉంది. ఇది తీసుకో, నా ఫోన్ నుంచి డైల్ చేస్తాను. ఓకే. ఒకవేళ ఇంపార్టెంట్ కాల్ అయితే? హలో హలో అభి? కాదు, ఎవరు మాట్లాడేది? నువ్వెవరు? నేను అభి నెంబర్కి డైల్ చేశాను. నేను ప్రజ్ఞ. ఓ, అదే నేను పండగ రోజు అభిని కలవడానికి వచ్చాను. మీరు వచ్చారు కదా. అభి ఏమయ్యాడు? యాక్చువల్లీ తను మీటింగ్ కోసం రావాల్సింది. జస్ట్ వాంటెడ్ టు నో, తను ఇవాళ వస్తున్నాడు కదా? అంటే ఆయన నిజంగానే మీటింగ్కి వెళ్ళాలి, కానీ ఆయన తనుని కలవడానికి వెళ్తున్నారేమో అనుకున్నాను. ఓ నో, అందుకే ఆయన మూడంతా పాడైంది. హలో, ఐఎమ్ సో సారీ. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడిస్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. ఏమైంది? ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. ఎవరి ఫోన్? మీ క్లయింట్స్ ఫోన్ చేశారు. క్లయింట్స్ది. ఏ క్లయింట్స్? అదేనండి, ఆ రోజు పండుగ రోజు మన ఇంటికి వచ్చారు కదా, నేను డీల్ ఫైనల్ చేశాను. వాళ్ళు నిన్నెవరు ఫోన్ ఎత్తమని చెప్పారు? ఏమన్నావు నువ్వు? నేనేవి అనలేదు. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. హలో, ఫోన్ కూడా కట్ అయిపోయింది. వాళ్ళిద్దరు వచ్చారా? మనం ఏం చేయాలో నీకు గుర్తుంది కదా? నాకంతా గుర్తుందిలే, కానీ ప్రస్తుతం అభి మూడు ఎలా ఉంది? మూడు ఎలా ఉన్నా సరే ఇవాళ ఎలాగైనా సరే పని పూర్తి చేయాల్సిందే. వెళ్దాం పద. పద. రా బాబు, వచ్చేలా కూర్చో. చూడండి, ఇప్పుడు వంటలు ఏం చేశారో అవేమి నేను చూడడం లేదు. సువాసన ఎంత బాగా వస్తుందంటే నేను ఆగలేకపోతున్నాను. ఐఎమ్ స్టార్టింగ్. బావగారు మీ ఫేవరెట్ కదా మరి. అక్క నువ్వుండు, నేను సర్వ్ చేస్తాను. సారీ, అది అమ్మమ్మ ఎంత ఆకలిగా ఉందంటే నేను ఆగలేకపోతున్నా. మంచి పని చేశారు బాబు, అయినా భోజనం దగ్గర సిగ్గుపడకూడదు. ఆంటీ గారు, టూ గుడ్. ఇంకొంచెమైనా అయ్యి పప్పు అయినా. నువ్వేమైనా గందరగోళం చేయబోతున్నావా? నేను గందరగోళం చేయబోతున్నానక్క. అదేంటంటే ఇవాళ నువ్వు బావగారికి నీ మనసులో మాట చెప్పేంత వరకు ఇక్కడి నుంచి నిన్నంత తేలిగ్గా నేను వెళ్ళనివ్వను. అర్థమైందా? బుల్బుల్, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.